హాయ్ ఫ్రెండ్స్, ఇంట్లో బిర్యానీ చేసుకున్నారా? మరైతే మన టేస్టీగా మన గ్రేవీ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దామండి. మనం బిర్యానీ చేస్తాం కానీ గ్రేవీ ఎప్పుడు చేయం. మరి ఇంట్లోనే గ్రేవీ చేయాలంటే ఎలా చేయాలి? ఇందులో చూస్తే మీరు అన్ని ఐటమ్స్ అన్నీ కూడా క్లియర్గా లిస్ట్ ఇచ్చామండి. అది తప్పనిసరిగా చూడండి. మీరు తప్పనిసరిగా ఎండ్ దాకా లాస్ట్ దాకా వీడియో చూడండి. చూసి అప్పుడు మీరు ఇంట్లోనే తయారు చేసి ఎంత ఈజీగా చేసారు మీకే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళేటైతే ఇక పీనట్స్ అంటే పల్లీలు కాస్త వితౌట్ ఆయిల్ వేయించుకోవాలండి. తప్పనిసరిగా వితౌట్ ఆయిల్ వేస్తేనే టేస్ట్ వస్తుంది ఇందులో. దాని తర్వాత ఏం చేద్దాం చూడండి, ఎండు కొబ్బరి అనమాట, అంటే ఏ డ్రై కోకోనట్ తీసుకొని, తర్వాత ఏమో సెసమ సీడ్స్ అంటే తెల్ల నువ్వులు, వాటిని కూడా తీసుకొని బాగా వేయించి పెడదామండి. దూరగా వేయించి మాడిపోకుండా చూసుకోవాలండి. మాడిపోయేదాకా చెయ్యొద్దు. ఇది మన నువ్వులు ఏమవుతుందంటే చక్కగా వేగితే మంచి స్మెల్ కూడా వస్తుంది. అవన్నీ వేగాక తీసి పక్కన పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని జింజరు అంటే మన అల్లము, ఆనియన్స్, తర్వాత గార్లిక్ అంటే ఇది వెల్లుల్లి, ఆ తర్వాత కొంచెం టమాటా ముక్కలు ఇవన్నీ కలిపి కొంచెం నూనెలో పెట్టి దోరగా వేయించుకుంటే ఆ టేస్టే వేరండి. తప్పనిసరిగా మీరు ట్రై చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. చాలా ఈజీగా ఉంటుంది. మీరు ట్రై చేసి చక్కగా మాకేమో ఈ కామెంట్లు పెట్టండి. చక్కగా చేసామని చెప్పేసి మాకు అందరూ తప్పనిసరిగా పెట్టండి. దట్ ఎంకరేజెస్ అనమాట. వీ ఫీల్ వెరీ హ్యాపీ. లైక్స్ పెట్టండి. ఇదంతా దూరగా వేగాక కొంచెం పక్కన పెట్టుకున్నప్పుడు ఏం చేయాలండి, మనం ఇందాక మనం వేయించుకున్నాం చూసారా పల్లీలు అవన్నీ, దాంతోపాటు ఇవి కూడా టమాటోలు ఇవన్నీ వేయించినవి కూడా పెట్టేసేసి పేస్ట్ చేసుకోవాలన్నమాట. కంప్లీట్గా పేస్ట్ చేసి సైడ్ పెట్టుకోండి. ఈ సైడ్ పెట్టుకుని నెక్స్ట్ ఏం చేయాలి, కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ బాండీలోనేమో జీలకర్ర, ఆవాలు, కరివేపాకు ఈ మూడు కలిపి బాగా వేయించి, అంటే మాడిపోకుండా వేయించుకోండి. మాడిపోకుండా చూసుకోవాలి. వేయించుకున్నాక ఇమ్మీడియట్గా వన్స్ మనం వేగాయి అని అనిపించంగానే ఆ పేస్ట్, ఇందాక మనం చేసాం కదండి పేస్ట్, ఆ పేస్ట్ తీసుకొని ఇందులో వేసుకుందాం. చూడండి, అది నేను ఇప్పుడు చెప్పిన ప్రాసెస్ అంతా అక్కడ జరుగుతుంటుంది. చూడండి, తప్పనిసరిగా వీడియో లాస్ట్ దాకా చూడండి. మీరు తప్పనిసరిగా ఎంజాయ్ చేస్తారు. అండ్ మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో ట్రై చేసి మాకు చెప్పాలండి. మీరు కామెంట్స్ పెట్టి ఎంత బాగా చేశారనేది మాకు ఒకసారి. ఇది మీరు చూసినట్టయితే చక్కగా ఆ పేస్ట్ అలాగా మరుగుతుంది చూసారా, అలాగా అది బాగా మరిగేదాకా పెట్టుకోవాలి. అయితే వీటిలో ఇంకా టేస్ట్ రావడానికి ఏం చేయాలి, కొంచెం పసుపు, కావలసినంత పసుపు, కావలసినంత ఉప్పు, కావలసినంత కారం. ఈ మూడు కాకుండా ఇంకో 2 ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి. అవి ఏమిటంటే రోస్టెడ్ క్యూమన్ సీడ్స్ పౌడర్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్, మంచి టేస్ట్ వస్తుంది. దాని తర్వాత గరం మసాలా. ఈ 2 కూడా తగినంత వేసుకొని బాగా మళ్ళీ కలపాలి. బాగా కలిపి అలాగా మరిగిస్తూ ఉండాలండి. కొంచెం ఇదంతా అయ్యాక ఏం చేయాలి, కొంచెం నీళ్ళు వేసి కలిపితే బాగా కలుస్తుంది. ఇది బాగా మిక్స్ చేయండి. ఇది మిక్స్ చేశాక అప్పుడు ఇది బాగా ఆ టేస్ట్ లోపల బాగా ఇంకా అవ్వాలి. అది అవుతేనే అప్పుడు మనం టేస్ట్కి తినచ్చు అనమాట. దగ్గర అవ్వాలి, కొంచెం నీళ్ళగా ఉండదు, దగ్గర అవ్వాలి అనమాట. ఇప్పుడు చూడండి, అందులో మనం సినమన్ స్టిక్స్ను, తర్వాత యాలకులు అంటే కార్డమన్ సీడ్స్ కూడా వేసాం అనమాట. టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట ఈ 2 వేయటం వల్ల. దీని తర్వాత మళ్ళీ ఇంకా బాగా టేస్ట్ రెట్టింపు అవడం కోసం చెప్పేసి కొంచెం ఇది కొత్తిమీర ఆకులండి, కొరియాండర్ లీవ్స్ కూడా వేసి వాటిని బాగా మరిగించి దగ్గర అవ్వాలండి. ఈ షేర్వా అన్నది ఎట్లా ఉంటుందంటే బాగా దగ్గర అవ్వాలి. ఇది గ్రేవీ అంటే షేర్వా అంటాం కదా, ఇది ఎంత దగ్గర అయితే ఎంత బాగా మరిగితే అంత టేస్ట్ వస్తుంది. చూశారు కదండి. తప్పనిసరిగా మీరు కూడా చేసి మాకు కామెంట్స్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.